నమస్తే. ఈరోజు నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఎందుకంటే ఈరోజు గణేష్ చతుర్థి అంటే నా ఫేవరెట్ ఫెస్టివల్ అనమాట. అన్నీ ఫేవరెటే బట్ గణేష్ చతుర్థి చాలా చాలా ఫేవరెట్ అనమాట నాకు. ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నాను. మీ అందరికీ, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ హ్యాపీ గణేష్ చతుర్థి. చాలా బాగా సెలబ్రేట్ చేశారని అనుకుంటున్నాను ఈరోజు పూజ. గణేష్ చతుర్థి మా బిల్డింగ్‌లోని 10 డేస్ సెలబ్రేట్ చేస్తామనమాట. 10 డేస్ దేవుడు పూజలు జరుగుతాయి. కింద విగ్రహం పెడతారు. పూజారి గారొస్తారు. 10 డేస్ తర్వాత విసర్జన జరుగుతది. ఈ 10 డేస్‌లోని నేను చిన్న చిన్న క్లిప్పింగ్స్ అంతా మీతోని షేర్ చేస్తాననమాట. ఈ వ్లాగ్ వచ్చేసి అంతా గణేష్ చతుర్థి రిలేటెడ్ వ్లాగ్ అనమాట. చాలా బావుంటుంది. 10 డేస్ మేమేమేం అంటే పూజలు చేసాము. ఆ తర్వాత గేమ్స్ ఉంటాయి. ఫన్ ఉంటాయి. అన్నీ సెలబ్రేట్ చేస్తామనమాట. हरयुग्म पूजयामि हरासुनावे नमः दत्तूरपत्रं पूजयामि लम्बोदराय नम बदरीपुत्रं पत्रं पूजयामि महाग्रजाय गुहग्रजाय नमः अपामार्ग पत्रं पूजयामि भुजकर्णाय नमः तुलसीपत्रं पूजयामि एकदंताय नमः चूतपत्रं पूजयामि विकटाय नमः कर वीरपत्रं पूजयामि भिन्नदंताय नमः विष्णुकांतापत्रं पूजयामि वटवे नमः दाडिमी वामहस्तमं అటుకులు మార్నింగ్ పూజ అయిపోయింది కదండీ! ఇది ఈవినింగ్ అనమాట. మేమైతే విసర్జనకి దేవుడినైతే కింద తీసుకెళ్ళిపోతున్నాము. ఎందుకంటే కింద అంటే ఇంట్లోనే మనం ఉంటే పెడితే మాత్రం దేవుడిని అన్నీ చాలా బాగా చేయాలి పూజలు అవన్నీ. ఏది మానకూడదు. అందుకని ఏ రోజు పూజ జరిగిందో ఆ రోజే మేము కింద పెట్టేస్తున్నాము. అంటే మెయిన్ దేవుడు ఉంటారు కదా! అక్కడ. ఇది నెక్స్ట్ డే అనమాట. ఈరోజు కుంకుమ పూజ జరుగుతది. అలాగే చిన్న పిల్లలకి సరస్వతి పూజ చేస్తారన్నారు. అందుకని యెల్లో డ్రెస్ అందరూ వేసుకొనొచ్చాము. డైలీ 7:00కి పూజలైతే అన్నీ స్టార్ట్ అవుతాయి. ఎందుకంటే అందరూ ఆఫీస్‌కెళ్తారు. వచ్చి కొంచెం రెడీ అయ్యి మళ్ళీ పూజ అటెండ్ అవ్వాలి కదా! అందుకని కాసేపు అందరి గురించి వెయిట్ చేస్తున్నాము. అందరూ వచ్చిన తర్వాతే పూజలు జరుగుతాయన్నమాట. స్టార్ట్ అవుతాయి. शीर्षवदना सहस्राक्षी सहस्रपाद आब्रह्मकेटजननी वर्णाश्रमविधायिनी क्रियाज्ञारोपनिगमा पुण्या पुण्यफलप्रदा श्रीसेवन्तसिन्दूरीकृतपादाब्जधूलि
పూజలన్నీ అయిన తర్వాత పూజారి గారు వెళ్ళిన తర్వాత మేమైతే అందరం కోలాటం ఆడుతున్నాము. ఎందుకంటే పూజల తర్వాత ఇలాగ డాన్సులు ఇవన్నీ వేస్తే కూడా చాలా బావుంటుంది. చాలా సరదాగా ఉంటది. ఫెస్టివల్ మూడ్ ఉంటది. ఒక ఫెస్టివల్ ఒక వైబ్ ఉంటది కదా! సో, అందుకనేసి ఇంకా ఎవ్రీ ఇయర్ ఇలానే సెలబ్రేట్ చేస్తాము. ఆ తర్వాత ప్రసాదాలు ఇవన్నీ చూడండి ఎంతమంది ఎన్ని తీసుకొచ్చారో. సో, మేము కూడా తీసుకొస్తుంటామనమాట. అంటే 10 డేస్‌లోనే మా మమ్మీ కూడా 2, 3 టైమ్స్ ప్రసాదం చేసి పంపిస్తారు. సో, చాలా బావుంటుంది ప్రసాదాలన్నీ. ఇది హోమం రోజనమాట. అంటే హోమము సండే రోజే పెడుతుంటారు. ఎందుకంటే సండే అయితే అందరికీ ఆఫీసు సెలవుంటది కదా! సో, అందరూ ఇంట్లో ఉంటారు కాబట్టి హోమం ఆ రోజు పెట్టుకుంటుంటాము సండే స్పెషల్‌గా. సో, ఎవరైనా కూర్చోవాలి అనంటే ముందుగా చెప్తే వాళ్ళు నోట్ చేసుకుంటారు. సో దట్ మనకి పూజ చేస్తారు కదా! ఇవన్నీ అంటే హోమం అంటే థింగ్స్ ఉంటాయి గదా! సో, అవన్నీ కూడా లెక్కపెట్టి తీసుకురావాలనమాట. రెంటెడ్ కదా! సో, అందుకనేసి ముందుగా వాళ్ళు అడుగుతారనమాట. ఎంతమంది కూర్చుంటారు ఏంటి అనేసి. సో, మా మమ్మీ, డ్యాడీ కూడా ఎవ్రీ ఇయర్ కూర్చుంటారు. సో, అందుకనేసి మేము ఎర్లీ మార్నింగే అన్నీ అంటే ఫ్రెష్ అయిపోయి స్నానాలు చేసేసి వచ్చేసాము. ఎర్లీ మార్నింగ్ 7కి అలా స్టార్ట్ అయిపోద్ది హోమం అయితే. ృతనాజితకుం సహమానముగ్రమగ్నికుం హువేమ పరమాత్తస్తాద్ శరః పర్షదతి దుర్గాని విశ్వాక్షామర్త్యో హరిదురాజ్ఞే స్వాహా ప్రత్యోషికామిజ్యో అత్వరే సనాత్తో తానభ్యసిదత్సి స్వాంచాగ్నిగుం ధనమం విప్రయ సోభగమాయ కృత స్వాహా गोभिर्जुष्टो मयजो निपिक्तन्तवेन्द्र विष्णोरसञ्चरेम नागस्य विष्णवपि सम्पसारो वैष्णवीं लोकैनमाहयन्तां स्वाहा कात्यायनाय विद्महे कन्याकुमारी धीमहि तन्नो दुर्गे प्रचोदयात् स्वाहा ॐ जातवेदसे सुनवाम सोममराते यतोनितः निवे సో, ఇది ఇంకొక రోజు. ఈరోజు మా మమ్మీ అయితే పులిహోర చేశారు ప్రసాదంలోని. కింద దేవుడి దగ్గర నైవేద్యం పెడతామనమాట. ఈవినింగ్ ఎవ్రీడే పూజ అవుతది కదా! సో, ఈరోజు కూడా పూజ అయిన తర్వాత అందరమైతే ప్రసాదంకి లైన్ కట్టేస్తున్నాము. ఆ తర్వాత చిన్న పిల్లలకైతే మ్యూజికల్ చైర్ పెట్టామనమాట గేమ్స్. పెద్దవాళ్ళకి కూడా చాలా గేమ్స్ ఉన్నాయి. మ్యూజికల్ చైర్ కూడా ఉంది. ఆ తర్వాత ఇంకా ఎన్నెన్నో గేమ్స్ ఉన్నాయి. అంతాక్షరి ఉంది. సో, ఈరోజు కూడా చిన్న పిల్లలు ఫస్ట్ ఆడేసిన తర్వాత ఇప్పుడైతే అందరము లేడీస్ 2 గ్రూప్‌లో అయిపోయామనమాట. అంతాక్షరి ఆడుతున్నాము. అలాగే ఇంకొక రోజు ఆర్టిస్ట్ ఉంటారు కదా! వాళ్ళొచ్చారు. చిన్న పిల్లలకి కొంచెం ఫన్‌గా ఉంటదనేసి సో, ఇదొక అరేంజ్‌మెంట్ చేశారనమాట. ఈ ఇయరే చేస్తున్నారు ఫస్ట్ టైము. ఆ తర్వాత క్లాసికల్ డాన్స్ అవన్నీ కూడా వేశారనమాట. అంటే మా సొసైటీలోనే ఉండేవాళ్ళు. షీ ఈజ్ మై ఫ్రెండ్ అనమాట. ప్లస్ డాన్సింగ్ పార్ట్నర్ కూడా మేమిద్దరం వైబ్స్ మ్యాచ్ అవుతాయనమాట డాన్స్‌లోని. ఆ తర్వాత చిన్న పిల్లలకి మ్యాజిక్ షో అవన్నీ కూడా అరేంజ్‌మెంట్ అయింది. సో, అవన్నీ చిన్న పిల్లలైతే ఎంజాయ్ చేస్తారు కదా! ఇలాంటివి.
సో, ఇది ఇంకొక రోజనమాట. ఈరోజు కొంచెం డాన్స్ అవన్నీ పెట్టుకున్నాము. సో, అందరూ చిన్నపిల్లలు డాన్స్ వేసేసారు. ఇప్పుడు నేను, నా పార్ట్నర్ అనమాట. మేమిద్దరమైతే డాన్స్ వేస్తున్నాము. కొంచెం ఏదో స్టెప్స్ నేర్చుకున్నాము. చాలా సరదాగా, చాలా ఫన్‌గా జరిగింది ఈరోజు కూడా. సో, రోజు మేమే ఎంజాయ్ చేస్తున్నాం. మేమే గేమ్స్ ఆడుతున్నాము. సో, అందుకని ఈరోజు బాయ్స్‌ని కూడా ఇన్వాల్వ్ చేశామనమాట గేమ్స్‌లోని, అంతాక్షరిలోని. సో, అలాగా 9 డేస్ అయిపోయింది. ఈరోజు 10థ్ డే అనమాట. అంటే నాకు ఇష్టం లేని డే అనమాట. ఎందుకంటే దేవుడు ఈరోజు వెళ్ళిపోతారు. ఈరోజు విసర్జన అయిపోద్ది. నాకు చాలా అంటే చాలా సాడ్‌గా అనిపిస్తది. అందరికీ అనిపిస్తది కదా! ఎందుకంటే మన దేవుడిని మనం ఇంటి దగ్గర కింద పెట్టి ఇన్ని డేస్‌లు పూజ చేసి డైలీ మనం కిందకెళ్ళి ఒక వెయిటింగ్ ఉంటదనమాట. ఎప్పుడెళ్తామా? ఎప్పుడెళ్తామా? అనేసి. ఎప్పుడు ఈవినింగ్ అవుతది అనేసి. సో, ఈ టైము రాగానే ఎంత ఎంజాయ్‌మెంట్ ఉంటది ఈవినింగ్. బట్ ఈరోజు 10థ్ డే. ఇంకా దేవుడిని అలాగా ఉంచలేము కూడా కదా! సో, అందుకనేసి ఇంకా విసర్జన చెయ్యాలి. 3 డేస్‌కైనా అలాగే 11 డేస్‌కైనా చేయాలి కదా! సో, అందుకని ఈరోజు విసర్జన అనమాట. చాలా చాలా అంటే ఎంజాయ్‌మెంట్ ఉంటది. దేవుడు అంటే వస్తున్నారు అని అన్నప్పుడు. ఇంకా వెళ్ళేటప్పుడు సాడ్‌గా అనిపిస్తది. మనం వచ్చేటప్పుడు దేవుడిని ఎంత బాగా తీసుకొస్తామో, అలాగే వెళ్ళేటప్పుడు కూడా అంతే సరదాగా, హ్యాపీగా డాన్స్ చేస్తూ పంపించాలి. అంతే కదా! సో, అందుకనేసి ఇంకా సైలెంట్‌గా ఎవరు కూర్చోమనమాట. ఫుల్‌గా డాన్స్ ఏస్తాము.
ఇయర్‌లోనే ఎన్నో ఫెస్టివల్స్ వస్తాయి. కానీ నాకు ఎక్కువ ఫేవరెట్ గణేష్ చతుర్థి అనమాట. సో, దేవుడు అలా వెళ్తుంటే అసలు బాగోదు. కానీ మనం ఏం చేయలేము కదా! 10 డేస్ మనం పూజ చేస్తాము. అంటే, అంటే అదొక అంటే ఏ ఫెస్టివల్స్ అయినా 1 డేలోనే అయిపోద్ది. కానీ గణేష్ చతుర్థి ఏంటంటే 3 డేస్ అయినా, 5 డేస్ అయినా, 10 డేస్ అయినా, 11 డేస్ ఈసారైతే అంటే 11థ్ డే, 10థ్ డేకి వరకు ఉన్నారు కదా దేవుడు. సో, ఇంకా ఎక్కువ అటాచ్‌మెంట్ అయిపోతుంటది. సో, దేవుడు వెళ్ళిన తర్వాత కూడా దేవుడు పెట్టిన ప్లేస్‌లో నేను డైలీ చూస్తాను. అంటే మాకెక్కడ కింద పెడతాం కదా! సో, అక్కడ నేనెప్పుడు అంటే దేవుడు తీసుకెళ్ళిపోయిన తర్వాత కూడా చాలా డేస్ వరకు అలా చూస్తుంటాను. ఇక్కడ దేవుడు ఉండేవారు. మేము అక్కడ కూర్చుండేవాళ్ళం, ఎంజాయ్ చేసేవాళ్ళము. పూజలు జరిగేవి అనేసి అంటే చాలా మిస్ అవుతుంటాననమాట. అది అందరికి చెప్పినా అర్థం కాదు. సో, అలాంటి సిట్యుయేషన్స్ వస్తుంటాయనమాట. హ్మ్. ఆ ప్లేస్ ఉంటది కదా! అది యాక్చువల్లీ అందరు కార్ పార్కింగ్ ఏరియా అనమాట. సో, నేను దేవుడెళ్ళిన తర్వాత కూడా చాలా డేస్ వరకు అలా చూస్తుంటాను. ఇక్కడ దేవుడు ఉండాలి కదా! అనేసి అదొక అటాచ్‌మెంట్ ఏంటో తెలీదు. గణేష్ చతుర్థి వస్తే మాత్రం నా ఫేవరెట్ అనమాట. సో, ఎవ్రీ ఇయర్ నేను వెయిట్ చేస్తుంటాను. సో, దేవుడు అలా వెళ్ళిపోతుంటే అసలు బాగోదు. కానీ ఏం చేయలేము. సో, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ దేవుడు వస్తారు, హ్యాపీగా వస్తారు. ఇంకా మనం బ్లెస్ చేస్తారు. మనం చాలా బాగా ఎంజాయ్ చేస్తాం అనేసి హోప్‌లోనే ఉంటాము కదా మనమైతే. సో, దేవుడిని లాస్ట్‌గా ఫైనల్‌గా పంపించేస్తున్నాము ఈరోజు.